భాగ్యలక్ష్మి బంపర్ ఆఫర్. ఓకే అది ఓకే కర్తవ్యం సినిమా డైరెక్టర్ రత్నం గారు కాదు. పెద్దరికం అండ్ ఆశయం ఈ రెండిటి మధ్యలోనే ఉంది. ఒకవేళ గనక ఆశయమే కరెక్ట్ అయితే మొత్తం ఒకటే దగ్గర పెట్టేశారు మీరు. ఇది మన గేమ్ షోలో చేయకూడని పని, ఇంత డౌట్ ఉన్నప్పుడు, కానీ మీరు చేశారు. ఆప్షన్ ఏ అండ్ బిలో ఏది కరెక్టో చూద్దాము. నీ నవ్వే చాలు పూబంతి చామంతి, ప్రేమించా నిన్ను వాసంతి మాలతి. ఆ మాటే చాలు నెలవంక రాయక, ప్రేమిస్తా నిన్ను సందేహం లేదిక. విలాసాల దారి కాశ, సరాగాల గాలమేష, ఉల్లాసాల పూల కోస, వయారాల మాల. ఓకే సో పెద్దరికం కరెక్ట్ ఆన్సర్, వెరీ గుడ్. ఫస్ట్ క్వశ్చన్ ఫిలిం నగర్ కరెక్ట్గా చెప్పేశారు. థ్యాంక్స్ అమ్మా. ఫిలిం నగర్లో వచ్చేస్తోంది సెకండ్ క్వశ్చన్. ఏంటది? స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డాడీ మూవీ కన్నా ముందు ఒక చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించారు. ఆ చిత్రం ఏది? ఆప్షన్ ఏ చట్టానికి కళ్ళు లేవు, మీకున్నాయి చూడండి బాగా. ఆప్షన్ బి విజేత. ఆప్షన్ సి ఛాలెంజ్. Your time starts now. ఓకే టైమ్ అప్. ముందుగా ఆప్షన్ ఏ చూద్దాం. అమ్మా చట్టానికి కళ్ళు లేవు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా అల్లు అర్జున్ యాక్ట్ చేయలేదు. చేసిందల్లా ఈ రెండిట్లో ఏదో ఒక సినిమాలోనే. విజేత గాని ఛాలెంజ్ కానీ, ఇది మీకు నిజంగానే ఒక ఛాలెంజ్. అవును, రాధా కళ్యాణం ఎలా నడుస్తుందండి? ఒక ప్రొడ్యూసర్ గా మీ రోల్ ఎటువంటిది? యాక్టర్ గా ఈజీగా ఉంటుందా, ప్రొడ్యూసర్ గా ఈజీగా ఉంటుందా? యాక్టర్ గా ఈజీగా ఉంటుంది. ఆర్టిస్ట్ అని మనం వెళ్ళాం చేస్తూ వచ్చేసి అయిపోయింది, అక్కడ బయట లేదు. అంతే, వెళ్ళి టేప్ వెళ్ళి టెలికాస్ట్ అయ్యేంత వరకు మనకి. కానీ ఈయన చూస్తుంటే అలా ఏం అనిపించట్లేదు కదా, దానికి కొంచెం భిన్నంగా ఉన్నారు. కొంచెం ధైర్యంగా ఓకే కానీ ఏదన్నా అయితే ఇంకా దిగిన తర్వాత ఏదన్నా కానీ అనేటట్టు ఉంటాడు. నిండా మునిగిన తర్వాత చలేంటి కొంచెం కొంచెం అంటే చలి 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 అనుకోవాలి. ఇప్పుడు మీరు కూడా అలాగే నిండా పెట్టేశారు. అవును, ఈ టెన్షన్ మర్చిపోయి రిలాక్స్ గా మాట్లాడుకుంటున్నామండి. ఆప్షన్ బి అండ్ సి లో అల్లు అర్జున్ చైల్డ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన మూవీ విజేత ఛాలెంజా చూద్దాము. అయ్యేసరికల్లా కూడా మీ దగ్గర ఇంకా 950 grams ఆఫ్ గోల్డ్ ఉంది. ఇంకొక క్వశ్చన్ ఉంది, బట్ స్టిల్ ఇప్పటి వరకు మీ దగ్గర ఇంకా 950 గ్రాముల బంగారం అలాగే మీ లైఫ్ లైన్ ఉన్నాయి. ఫిల్మ్ నగర్ లో ఆఖరి క్వశ్చన్. సూపర్ డూపర్ హిట్ ఫిల్మ్ దూకుడు సినిమాలో పద్మశ్రీగా నటించింది ఎవరు? ఆప్షన్ ఏ ఎంఎస్ నారాయణ, ఆప్షన్ బి ధర్మారపు సుబ్రహ్మణ్యం, ఆప్షన్ సి బ్రహ్మానందం.
ట్రేతో పెట్టేస్తాం మేము. సమయం ప్రారంభమైంది. ట్రేతో కన్ఫర్మ్. ఫుల్లీ కాన్ఫిడెంటా? ఇంకా మీకు చాలా టైం ఉంది. ఓకే, ఫుల్ బాగా ఆలోచించండి. బ్రహ్మానందం గారి క్యారెక్టర్ ఏంటి ఆ సినిమాలో? ఆయన ఒక ఆర్టిస్ట్ గా నెగటివ్ రోల్ ఇవ్వండి. నెగటివ్ రోల్ ఆడుకోండి నన్ను. అంటే శ్రీనివాస్ రెడ్డి నెగటివ్ రోల్ ఇవ్వు, నెగటివ్ రోల్ ఇవ్వు, మొత్తం నెగటివ్ తినేసావు అంటాడు. నన్ను ఫుల్గా వాడుకోండి. ఫుల్గా వాడుకోండి. బాగా ఆలోచించారా? పద్మశ్రీ అంటే ఇచ్చారండి మీకంటే, లేదు నేనే తీసేసుకున్నా. ఓకే, సో టైమ్ అప్. మీరు చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. అయినా సరే మా తృప్తి కోసం ఒక్కసారి ఆప్షన్ బి చూద్దాము. ఆప్షన్ బి రాంగ్ ఆన్సర్. అంటే ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు కాదు పద్మశ్రీ క్యారెక్టర్ చేసింది. ఎంఎస్ నారాయణ గారు కానీ బ్రహ్మానందం గారు కానీ అయ్యుంటారు. అదే కరెక్ట్, నో డౌట్. ఆప్షన్ ఏ అండ్ సిలో పద్మశ్రీ క్యారెక్టర్ ప్లే చేసింది దూకుడు సినిమాలో ఎవరు? చూద్దాం. Wow, right answer! బ్రహ్మానందం గారే. చిప్పాడు పొడికోలంతా నాయనకే పడతారు. భారతిలో డ్రైవింగ్ నేర్పిస్తానని సైలు, ఎక్కంగా ఇన్నోవా గిట్టిస్తానని హక్కులు, దొరికిందే సందంతా టెన్షన్ పడతారు అందరూ తింగ 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 రోల టెన్షన్, దొంగ దొంగ సచ్చినోళ్ళ టెన్షన్, పువ్వై పువ్వై అంటాడు పొట్టు అప్పరావు. ఓకే, సో అలా ఈ ఫిల్మ్ నగర్ రౌండ్ ఫినిష్ అయ్యేసరికల్లా మీ ఇద్దరి దగ్గర ఇంకా 950 గ్రాముల బంగారం ఉంది. ఒక అందమైన కథ రాబోతోంది. కొన్ని సెటైర్లు కూడా ఉంటాయి అందులో. కథని బాగా వినండి. వికట కవి. వికట కవి రౌండ్ లో మేము మీకు ఒక కథ వినిపిస్తాము. ఆ కథని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఆ కథలో నుంచే మేము ప్రశ్నలు అడుగుతాము. అందులో కూడా మీరు కరెక్ట్ గా ఆన్సర్ చేస్తే 950 గ్రాములు అలాగే ఉంటాయి. ఓకే, సో ఈ రౌండే చాలా క్రూషియల్. వికట కవి ఈ రోజు ఏం కథ చెప్తున్నారో వినండి. ఓ అందమైన సాయంత్రం డైరెక్టర్ హీరోయిన్ పోస్టర్ని అదే పనిగా చూస్తున్నాడు. అప్పుడే ఎంటర్ అయిన అసిస్టెంట్, ఏంటి సార్ తను అలా చూస్తున్నారని అడిగాడు. కళ్ళున్నోడు ముందే చూస్తాడు, దిమాకున్నోడు దునియా మొత్తం చూస్తాడన్నాడు డైరెక్టర్. కట్ చేస్తే ఓ భారీ హీరోతో హిందీ సినిమా ఓకే అయింది. హీరోయిన్ పోస్టర్లో చూసిన అమ్మాయే. సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయింది. అసిస్టెంట్ డైరెక్టర్లో ఆలోచన మొదలైంది. హీరోయిన్ని కాసేపు చూస్తేనే ఎంత హిట్ వచ్చింది, హీరోయిన్ డిఫరెంట్గా చూపిస్తే ఇంకెంత హిట్ వస్తుందా అని. అసిస్టెంట్ ఆకాశం వైపు చూస్తున్నాడు. ఈసారి డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చాడు. ఏంటి ఆకాశం వైపు చూస్తున్నామన్న డైరెక్టర్తో నీరసంగా ఉన్నాడు గ్లూకోజ్ని చూస్తాడు. ఆసున్నోడు ఆకాశాన్ని చూస్తాడన్నాడు అసిస్టెంట్. కట్ చేస్తే ఓ హ్యాండ్సమ్ హీరోని ఎమ్మెల్యే కథతో అప్రోచ్ అయ్యాడు అసిస్టెంట్. కథలో ట్విస్ట్ నచ్చి హీరో ఓకే చేసేసాడు. కట్ చేస్తే అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాడు. హ్యాండ్సమ్ హీరో ఎమ్మెల్యే అయ్యాడు. మాయ చేసి ఓ అమ్మాయిని హీరోయిన్ చేశారు. కొత్త కామెడీ యాక్టర్లతో చేసిన కామెడీ ట్రాక్ బాగా సెట్ అయింది. క్లాస్ అపీరెన్స్తో హీరో ఇచ్చిన మాస్ పర్ఫార్మెన్స్, పంచ్ డైలాగ్స్ సినిమా కొత్త లుక్ ఇచ్చినాయి. అసిస్టెంట్లో కమిట్మెంట్ని గమనించిన డైరెక్టరు ఏం చేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. భారీ అంచనాల మధ్య సినిమా రిలీజ్ అయింది. దమ్ములేని కొన్ని సినిమాలు బాక్సాఫీస్ని చూసి భయపడతా ఉంటే దూకుడున్న ఈ సినిమా మాత్రం బాక్సాఫీస్ని భయపెట్టేసింది. రికార్డ్స్ అన్నింటినీ తిరగరాసింది. అంత సక్సెస్ని చూసినా తన సహజమైన మేనరిజంతో సైలెంట్గానే ఉన్నాడు అసిస్టెంట్. ఈసారి ఆలోచించడం డైరెక్టర్ వంతైంది. హిందీ సినిమాల్లో బిజీ అయిపోయిన ఈయన తెలుగులో టైటిల్ని అనౌన్స్ చేశాడు. అదే సినీ చరిత్ర. కథ కంచికి ఎకటకవి ఇంటికి. పెద్ద కన్ఫ్యూజన్ గా ఉంది సుమా. వికట కవి గారు చాలా మంచి కథ చెప్పారు. మేము ప్రేక్షకులం బాగా ఎంజాయ్ చేసాం. కానీ వీళ్ళు టెన్షన్ పడ్డారు. తింగ 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 టెన్షన్. ఓకే, దూకు రెడీయా? దూకుడుకి రెడీ. 950 గ్రామ్స్ అలాగే ఉన్నాయి మీ దగ్గర. కానీ ఈ రౌండ్లో మీరు లైఫ్ లైన్ వాడలేరు. ఇప్పుడు మీరు ఎలా చెప్తారో సమాధానాలు చూద్దాము. వికట కవి చెప్పిన కథలో నుంచి మొదటి క్వశ్చన్. అసిస్టెంట్ డైరెక్టర్ ఏం చూస్తున్నాడు? ఆప్షన్స్ ఇస్తాం. ఓహో థ్యాంక్స్. ఆప్షన్ ఏ బంగారం పెట్టాలిగా మరి, హీరోయిన్ని. ఆప్షన్ బి ఆకాశాన్ని. ఆప్షన్ సి ఎమ్మెల్యేని.
మీ సమయం ప్రారంభం. అసిస్టెంట్ డైరెక్టర్ ఇంకేం చూడట్లేదా? ఏం చూస్తున్నాడు? ఓన్లీ ఆకాశాన్ని చూస్తున్నాడు. మరి డైరెక్టర్ హీరోయిన్ చూస్తున్నాడు. అయితే ఆప్షన్ సి చూద్దాం ముందుగా. ఆప్షన్ సి రాంగ్. అంటే అసిస్టెంట్ డైరెక్టర్ ఎమ్మెల్యేని చూడట్లేదు, ఇక చూస్తుందల్లా హీరోయిన్ని కానీ ఆకాశాన్ని కానీ. చూద్దామా? చూద్దాం. రైట్ ఆన్సర్. और करो करो जरा जलसा सानी दपा मगरेसा और करो करो जरा जलसा 950 గ్రాములు సేఫ్ అండి. వికట కవిలో ఫస్ట్ క్వశ్చన్ కి కరెక్ట్ గా ఆన్సర్ చేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ చూస్తోంది ఆకాశాన్ని. క్వశ్చన్ నంబర్ 2. కథలో మొత్తం ఎన్ని కట్లు ఉన్నాయి? అంటే వికట కవి ఎన్నిసార్లు కట్లు అన్నాడు? ఆప్షన్ ఏ 3, ఆప్షన్ బి 4, ఆప్షన్ సి 1. మీ సమయం ప్రారంభం. ఆప్షన్ ఏ మీద 850 గ్రాములు, ఆప్షన్ బి మీద 100 గ్రాములు పెట్టారట. సేఫ్ సైడ్ 150 గ్రాములు ఉందమ్మా. ఫస్ట్ ఆప్షన్ 3 ఏ మీదే మొత్తం పెట్టారు, తర్వాత మళ్ళీ కొంత డివైడ్ చేశారు. బాగా విన్నారా? కట్ చేస్తే అని ఎన్నిసార్లు కథలో వచ్చింది? ఆప్షన్ బి చూద్దాం. మొత్తం ఇక్కడ పెడతాం అనుకున్నా. ఏం పర్వాలేదు, మొత్తం అక్కడ పెట్టు. లక్ష్మి బంగారు